వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేటఫర్టస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ అనేది ఇప్పుడు అందరికీ చాలా పెద్ద సమస్య అయిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బెల్లీ ఫ్యాట్ బాగా పెరిగిపోవడం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. మరి ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అంటే పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చాలా బెల్లి ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? కారణం ప్రధానంగా శారీరక శ్రమ లేకపోవడం, ఎప్పుడు కూర్చొని ఉండడం, ఎక్కువ శాతం మందిలో ఇదే జరుగుతుంటాం. అందుకే చిన్న వయసు నుంచే ఈ బెల్లీ ఫ్యాట్ మొదలవుతుంది. సర్వసాధారణంగా బెల్లీ ఫ్యాటు మగవాళ్లకు ఆడవాళ్లకు ఇద్దరికీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులో వస్తున్నప్పటికీ మగవాళ్లలో మరీ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కారణం ఏంటంటే మగవాళ్లలో దేహంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు ఈ పొట్ట భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో మొట్టమొదటి జరగడం మొదలవుతుంది, తిష్ట వేసుకోవడం మొదలవుతుంది. ఆడవాళ్లలో ఈ యొక్క తొడల భాగంలో, అదేవిధంగా పిరుదుల భాగంలో, ఈ భాగంలో, పొత్తికడు భాగంలో, ఈ భాగంలో ఆడవాళ్లలో ఈ యొక్క బెల్లి యొక్క ఫ్యాట్ చేరడం మొదలవుతుందమ్మా. కాబట్టి అంటే మగవాళ్ళలోనే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆడవాళ్ళలో ఫస్ట్ ఆ భాగాలంతా కొవ్వు పేరుకున్న తర్వాతనే జనరల్గా పొట్ట భాగంలోకి మొదలవుతుంది. కానీ మగవాళ్ళకి మాత్రం మొట్టమొదటి భాగంలో, పొట్ట భాగంలో ఇది అయిన తర్వాత క్రమక్రమంగా ఈ తొడల భాగంలో, పిరుదుల భాగంలో ఇదంతా మొదలు కావడం జరుగుతుందమ్మా ఇన్ జనరల్గా. దీనికి కారణం ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ ఒకటి. రెండవది ఏమంటే ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ ఎల్స్ ఇవన్నీ తీసుకోవడము. వీటికి తోడు మరి ఈ యొక్క రైస్ అమ్మా, రైసు అంటే తెల్ల బియ్యం, తెల్ల మల్లెపూలు లాంటి తెల్ల బియ్యంతో చేసినటువంటి ఈ యొక్క తెల్లటి అన్నం తినడము, అదేవిధంగా ఈ రైస్తో చేసినటువంటి పిండి పదార్థాలు విపరీతంగా సేవించడం, ఇవన్నీ కూడా మా గోధుమలు ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ మైదా ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ కూడా మరి దీని దేహంలో ఈ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే ఇవన్నీ కూడా శరీరం కావాల్సినంత వినియోగించుకొని మిగతా అంతా కొవ్వు రూపంలో మార్చుకొని నిల్వ ఉంచుకుంటుందమ్మా. సో దీనివల్లనే మొట్టమొదట ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ మొదలవుతుంది. దీన్ని టమ్మీ ఫ్యాట్ అని చెప్పేసి కూడా అంటుంటారు అనమాట. సో ప్రథమ దశలో ఎక్కువ శాతం మందిలో ఎలాంటి లక్షణాలు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇది క్రమక్రమంగా దీని యొక్క ప్రభావం పెరిగే కొద్దీ లక్షణాలు మొదలవుతాయి మా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సో ఇది బేస్, పునాది. సో దీన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో అప్పుడు క్రమక్రమంగా ఈ యొక్క ప్రభావం చేత స్థూలకాయం రావడము, షుగర్ రావడము, హార్మోన్ల అస్తవ్యస్తత రావడము, అదేవిధంగా వివాహమైన తర్వాత కూడా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, ఆయాసం రావడము, తర్వాత కొన్ని రకాల అలర్జీ సమస్యలు రావడము, మోకాళ్ళ నొప్పులు రావడము, ఒకటేమిటమ్మా. అందుకే పునాది ఇది అయిపోతుంది అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదమ్మా. సో ఈ గత కొన్ని వీడియోల్లో కూడా మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కూడా సవివరంగా కూడా నేను కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం వీడియోలో మంచి రెమెడీ చెప్తాను చూడండి అమ్మా. సో ఈ రెమెడీకి ఓపిక్గా నిర్లక్ష్యం చేయకుండా, దాని మీద మరి ఏమర్పాటు కాకుండా, ఇదేం పనిచేస్తున్నటువంటి ఆ యొక్క భావన లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడడం కష్టమేం కాదమ్మా. కొంచెం నేను చెప్పినట్టు పద్ధతి ప్రకారం మందులు వాడుకున్నట్లయితే, ఈ యొక్క ఔషధాన్ని వాడుకున్నట్లయితే మరి అత్యంత విలువైనటువంటి, అత్యంత ఖరీదైనటువంటి ఔషధాల జోలికి వెళ్లకుండా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఔషధాల జోలికి కూడా వెళ్లకుండా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే, ఆహార పదార్థాలతో వాడి ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. సో ఈ బెల్లీ ఫ్యాట్కు ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే కేవలం రెండు పదార్థాలు. మొట్టమొదటిది అల్లం. దీన్నే ఆర్ద్రక్ అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు, జింజర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో మనకి సంవత్సరం అంతా మన ఇళ్లలో ఉంటుంది, అదేవిధంగా మార్కెట్లో కూడా సంవత్సరం అంతా మనకు లభ్యమవుతుంటుంది, దొరకని పదార్థం అయితే కాదు. అల్లము ఫ్యాట్ను కరిగించేటువంటి వాటిల్లో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి అగ్రస్థానంలో ఉండేటువంటి ఆహార ద్రవ్యాల్లో అల్లం కూడా ఒకటేమా. అల్లంలో ఈ జింజరాలు, తర్వాత ఈ షాగోలు, కుర్కుమిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ అల్లం యొక్క మరొక ప్రభావము, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు, జనరల్గా కొవ్వు పదార్థాలు మనం తీసుకున్నప్పుడు కొవ్వు జీర్ణం కావడం వల్ల కొవ్వు
పిండి పదార్థాలకు తోడు ఈ కొవ్వు కూడా డైరెక్ట్గా మరి రక్తంలో కొవ్వుకు సంబంధించిన పదార్థం కూడా కలవడం వల్ల మరింత త్వరగా ఆ బెల్లీ ఫ్యాట్ కానీ వెయిట్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఈ అల్లం ఏం చేస్తుందంటే అల్లంలో ఉన్న రసాయన పదార్థాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును జీర్ణం కాకుండా దేహంలోకి పంపించకుండా బయటకు వెడలింపజేసేదానికి ఉపయోగపడుతుందమ్మా. దీనికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఇందులో ఉన్నటువంటి ఈ కుర్కుమిన్ కానీ తర్వాత ఈ జింజరాల్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ దీంతో పాటు ఫ్యాట్ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజం స్లోగా ఉంటుందమ్మా. ఎప్పుడైతే మెటబాలిజం స్లోగా ఉంటుందో అప్పుడు ఫ్యాట్ బర్న్ కాదు. దీంతో పాటు అదనంగా వీళ్ళు రెగ్యులర్గా కూడా మరి క్యాలరీలకు మించినటువంటి అవసరానికి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అదంతా కూడా మరి ఫ్యాట్ కింద మారిపోయి కొవ్వు కణాల్లో మరింత సంచితమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ అల్లం వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడవచ్చమ్మా. సో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. మెటబాలిజం వేగవంతం అయితే ఫ్యాట్ బర్న్ స్పీడ్గా జరుగుతుంది. ఫ్యాట్ బర్న్ స్పీడ్గా జరిగితే న్యాచురల్గా ఆ యొక్క కొవ్వు కూడా తగ్గిపోవడం మొదలైపోతుంది. అంటే ఫ్యాట్ త్వరగా డిసింటిగ్రేట్ కరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క అల్లాన్ని ఉదయం పరిగెడుపునేమ్మా, పొద్దున్నే మోహం గడిగినటువంటి తక్షణమే పరిగెడుపునే 4 టీ స్పూన్ల అల్లము, ఇందులో 2 టీ స్పూన్లు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేశారు. 4 టీ స్పూన్లు అల్లం రసం అయితే 2 టీ స్పూన్లు తేనె కలిపేశారు. సో ఈ తేనెలో గుణం ఏంటంటే తేనె వెంటనే రక్తంలో కలిసిపోతుంది, వెంటనే శక్తినిచ్చేందుకు ఉపయోగపడుతుంది. తేనెలో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయమ్మా. సో ఈ పోషకాంశాలన్నీ కూడా మనకు దేహానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. పరోక్షంగా రెండవది తేనెలో ఉన్న గుణం ఏంటంటే ఈ మెటబాలిజం మీద కూడా ఇది పనిచేసేసి ఆ యొక్క మెటబాలిజం కూడా వేగవంతం పనిచేసేసి కొవ్వు కణాలు సమర్థవంతంగా పనిచేసేసి కొవ్వును త్వరగా కరిగేందుకు కూడా ఈ యొక్క తేనెలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. తేనెలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. సో ఈ 2 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఫలితం చాలా త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కొంతమందిలో ఏమవుతుందంటే రోజు 2-3 సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా మొదలవుతుందమ్మా. ఎందుకంటే అల్లంలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు ప్రేవుల చలన శక్తిని కొంచెం పెంచడం వల్ల 2-3 సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. జనరల్గా 2-3 రోజులు 4-5 రోజులకు ఎక్కువ శాతం మందిలో అడ్జస్ట్ అయిపోతుందమ్మా. అలా కాకుండా కొంతమందిలో ఒకవేళ రెగ్యులర్గా 3-4 సార్లు విరేచనాలు అయ్యేటువంటి పరిస్థితి అయిపోతే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ దేహ తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి 2 స్పూన్స్ కానీ 3 టీ స్పూన్స్ కానీ అల్లం రసం వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాడుకోవాలి. ఇన్ జనరల్గా 4 టీ స్పూన్లు వాడినా ఎక్కువ శాతం మందిలో అయితే ప్రాబ్లం ఉండదు. కొంతమందిలో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం డోస్ తగ్గించుకుంటే సరిపోతుందమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ అల్లంలో ఉన్నటువంటి మరొక సుగుణము, ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాని బాగా డెవలప్ చేసేస్తాయమ్మా. ఈ మధ్య వినే ఉంటారమ్మా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గట్ బ్యాక్టీరియా మీద కూడా విపరీతమైన ఫోకస్ ఏర్పడింది అనమాట. సో మన దేహంలో గట్ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ శాతంలో ఉంటే అంత దేహానికి చాలా మంచిది. దీంతోపాటు మరి గట్ బ్యాక్టీరియా బాగుండడం వల్ల ఒబెసిటీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఫ్యాట్ కణాల్లో సంచితం కాకుండా ఉంటుంది, షుగర్ రాకుండా ఉంటుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి, హార్మోన్ల అస్తవ్యస్తత రాకుండా ఉంటుంది. ఒకటేమిటమ్మా, మొత్తం అనేక రకాలైన జబ్బులకు కూడా ఆలవాలము ప్రేవుల్లో చెడ్డ బ్యాక్టీరియా ఉండడం. సో చెడ్డ బ్యాక్టీరియాను హరింపజేసేసి మంచి బ్యాక్టీరియాను బాగా వృద్ధి చేసేందుకు అల్లంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి మల్టిపుల్గా ఈ యొక్క ఇది ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి రెగ్యులర్గా ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు దీని మీద నిర్లక్ష్యం కాకుండా, సులకన భావం కాకుండా ఓపిక వాడుకోవాలమ్మా. ఏంటంటే అల్లం ఏం పనిచేస్తుందని అనుకుంటుంటారు కానీ మరి విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావంతులు గూగుల్ సెర్చ్లు చూస్తే అసలు అల్లం ఎలా పనిచేస్తుంది, తేనె ఏ పద్ధతిలో పనిచేస్తుంది అని చెప్పేసి కొంత అవగాహన వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్గా అలాంటివి ఏదైనా చూసుకున్నా వాళ్ళకి స్టిల్ మోర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందమ్మా. ఓకే సార్, మరి బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఇలా కాకుండా ఏదైనా ఎక్సర్సైజ్ రూపంలో కూడా వాళ్ళు చేస్తుంటే ఇంకొంచెం బెనిఫిషియల్ అవుతారు కదా, అలాంటి ఎక్సర్సైజెస్ ఏమున్నాయి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారమ్మా నిత్య జీవితంలో, సార్ ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. జస్ట్ ఇంట్లో నుండి చేసుకోవచ్చమ్మా. ఓకే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏవైతే ఆసనాలు ఉన్నాయో వీలైతే
గురువు అందుబాటులో ఉంటే గురువు సమక్షంలో కొన్నాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. లేకపోతే గూగులే గురువు అని చెప్పేసి అందరూ చూసేస్తే గిన ఆసనాలు ఎట్లా వేయాలి, ఏ టైంలో వేయాలి, ఎంతసేపు వేయాలి, ఎవరు వేయకూడదు, ఎవరు వేయొచ్చు, మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయమ్మా. నేను చెప్పబోయేటువంటి ఆసనాలు వేయడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కేవలము రోజు ఒక 10-15 నిమిషాలు టైం స్పెండ్ చేయగలిగితే చాలమ్మా. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇందులో భుజంగాసనం చాలా బాగా పనిచేస్తుందమ్మా. భుజంగం అంటే పాము నాగపాము పడగబోయేటప్పుడు ఎలా ఉంటుందో మన దేహ ఆకృతి అలాగ ఉంచేసేసి మనం ఆ యొక్క ఇది చేయాలమ్మా. సో భుజంగాసనం అలాంటి ఆసనాన్ని వేయాలన్నమాట. సో గూగుల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. దాన్ని కొద్దిసేపు వేసేయాలి. అదేవిధంగా దాని తర్వాత ఉష్ట్రాసనం. ఉష్ట అంటే ఒంటె ఉష్ణం అంటే ఒంటె అనమాట. సో ఒంటె పాశ్చర్ ఏ విధంగా అయిపోతుందో ఆ విధంగా మన దేహం ఇది మారిపోతుందమ్మా ఆసనం వేసినప్పుడు. సో భుజంగాసనం ఉష్ట్రాసనము వీలుండి అవకాశం ఉండి సమయ ఇబ్బంది లేకపోతే 2 సార్లు చేయడం మరీ మంచిదమ్మా, ఉదయం సాయంత్రం. అలాంటి వీలు కాని వాళ్ళు కనీసం ఏదో ఒకసారి ఉదయం కానీ సాయంత్రం కానీ చేయడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ అల్లం రసము తేనె కలిపి వాడుకుంటూ ఈ భుజంగాసనం ఉష్ట్రాసనం వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత స్పీడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకేమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.